నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం ఈవో సుధాకర్ మాట్లాడుతూ అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే కళ్యాణానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలవ పందిళ్లు, తాగునీటి వసతి కల్పించామని తెలిపారు. గురువారం ఇల్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, హుజారాబాద్ ఆర్డీఓ రమేష్, ఆలయ చైర్మన్ రామారావు, డైరెక్టర్లు, స్థానిక అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణానికి సుమారు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేశారు. జమ్మికుంట నుండి ఇల్లందుకుంట వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జమ్మికుంట రైస్ మిల్లర్, కాటన్ మిల్లలు ఆధ్వర్యంలో ఉచిత మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, స్వయంగా శ్రీరాముడు నడయాడిన నేల, ఇల్లంద వృక్ష గింజలతో తన తండ్రి దశరథ మహారాజుకు శ్రాద్ధ కర్మలు పునర్చిన ప్రదేశం. ఇల్లంద వృక్షం పేరున ఇల్లందకుంటగా ఈ గ్రామం ఏర్పడటం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు అనగా 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశం, వారి సూచనల మేరకు ఆలయ పాలక మండలి మరియు వివిధ ప్రభుత్వ శాఖల సహకారంతో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. భక్తులకు చలువు పందిర్లు ఏర్పాటు చేయటం, అదేవిధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం, క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించడం, విఐపీలకు, సామాన్య భక్తులందరికీ ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. 5 LED టీవీల ద్వారా భక్తులు కళ్యాణాన్ని వీక్షించే విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ యొక్క రైస్ మిల్లర్స్, కాటన్ మిల్లర్స్, పారాబాయిల్ట్ మిల్లర్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదాన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 50,000 మంది వరకు భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడానికి ఆ యొక్క రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. వారు గత 11 సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు. వారికి దేవాదాయ శాఖ తరపున, ఆలయ పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. 27వ తేదీన శ్రీరామనవమి ఉత్సవం, 28న శ్రీ స్వామివారి పట్టాభిషేకం, 2వ తేదీన చిన్న రథంపై స్వామివారి ఊరేగింపు, 3వ తేదీ 4వ తేదీ పైన పెద్ద రథం పైన స్వామివారి భక్తులు దర్శనమిస్తాడు. కావున ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో భగవద్భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కోరటమైంది.